వేములవాడ మున్సిపాలిటీ 24వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అన్నారపు శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఓటర్లను కలుసుకుని మరొకసారి సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో తన సతీమణికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధితో సద్వినియోగం చేసుకున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అండతో వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వేములవాడలోని 24వ వార్డు కౌన్సిలర్గా నా భర్త అన్నారం శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ బలపరిచినటువంటి వ్యక్తిగా చేతి గుర్తుకు మాకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేయడం, బొట్టు పెట్టి ప్రచారం చేయడం జరిగింది. గతంలో మేము ఇండిపెండెంట్గా గెలుచున్నాము. 5 సంవత్సరాలు వార్డు సమస్యలను పట్టించుకొని, అంటే అప్పుడు బీసీ లేడీ వచ్చింది కాబట్టి మా ఆయనకు ఛాన్స్ లేకుండే నేనే నిలబడి సమావేశాలకు వెళ్ళి తను ఏం చెప్తుందని కాదు, ప్రతి ఇంటికి వెళ్ళేవాడు. అంటే సమస్య తనదే అని భావించి వాళ్ళ ఇంటి సమస్య అంటే ఇంటి సమస్య కూడా చెప్పుకునే అంత మమేకమైపోయిండు. ఒక తల్లికి కొడుకుగా, ఒక చెల్లెకి అన్నగా, అక్కకి తమ్ముడుగా, అంటే వాళ్ళ ఇంటి సమస్యలు కూడా చెప్పుకునేటంటే ఒక వ్యక్తి ఎప్పుడో ఎలక్షన్లప్పుడు వచ్చి ఇప్పుడు నేను పోటీ చేస్తున్నా అని చెప్పి ముందుకు రావడం కాదు. ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు, వాళ్ళలో కలిసి ఉంటాడు. అందుకోసమే అంత అనుబంధం వాళ్ళకున్నది. అదే వాళ్ళు గుర్తుంచుకొని ఈసారి కూడా భారీ మెజారిటీతో అన్నారం శ్రీనివాస్ గారిని 24వ వార్డు కౌన్సిలర్గా భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. నా వార్డు ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మరి వేములవాడ మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా 24వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా నేను అన్నారం శ్రీనివాస్ అనే నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు 24వ వార్డులో ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. దయచేసి ఈ 24వ వార్డు ప్రజలు ఇంతకుముందు నాకు ఒక అవకాశం ఇచ్చారు. మా సతీమణి ఇండిపెండెంట్గా గెలిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు నేను సుదీర్ఘంగా ప్రతి ఇంటికి తిరుగుతూ సేవ చేశాను. ప్రతి ఒక్కరిని ఒక ఇంట్లో కుటుంబ సభ్యులుగా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మళ్ళీ నాకు అవకాశం వచ్చింది. బీసీ జనరల్ నేను ఉంటున్నాను కాబట్టి ఇప్పుడు వచ్చి ఓటు అడగడం ఎలా అంటే బంధుత్వాన్ని అడ్డు పెట్టుకొని పైసలు తీసుకొని వచ్చి ఇలా అపోహలు అబోటి చెప్పుకుంటా ప్రజలను అబ్బపెట్టుకుంటా ఓటు అభ్యర్థించడం సమంజసం కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలు గమనించండి, నేను ఎలా ఉన్నాను, ఇంతకుముందు 5 సంవత్సరాలు ఎలా ఉంటున్నాను, మీతో మమేకమై ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఒక పింఛన్ కావచ్చు, ఒక ఇంద్రం మిల్లు కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు చేసి ఉన్నాను. మళ్ళీ రేపు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు ఏదో డబ్బు పట్టుకొని వచ్చి బంధుత్వం అని చెప్తున్నారు. కల్లిబుల్లి మాటలు నమ్మకండి దయచేసి. అలా నమ్మితే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్లు ఒక ఓటు మీరు సద్వినియోగం చేసుకోండి. వేరే రకంగా వేసుకుంటే మాత్రం 5 సంవత్సరాలు మళ్ళీ అభివృద్ధి కాదు, వెనుకబడిపోతుంది వార్డు. కాబట్టి దయచేసి ఆలోచించి నాకు అవకాశం ఇవ్వండి, చేతి గుర్తుకు ఓటేయండి. నన్ను బలపరిచిన మా శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.